హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఏంటబ్బా స్వెటర్ వేసుకుని ఉంది అని చూస్తున్నారా? ఒక 3-4 డేస్ నుంచి క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే చలి. వేసుకోకుండా పక్కన పెట్టేసిన గాజులు చాలానే ఉంటాయి కదా, అంటే కలర్ షేడ్ అయిపోయిన తర్వాత లేదంటే స్టోన్స్ ఊడిపోయిన తర్వాత వీటిని వేసుకోకుండా పక్కన పెట్టేస్తారు. అలా పక్కన పెట్టేసిన గాజుల్ని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునే విధంగా ఈ విధంగా అయితే మార్చేసాను. అసలు చూడండి ఎంత బాగున్నాయో. వీటిని బయట కొనాలన్నా కూడా చాలా కాస్టే ఉంటాయి. ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్యాంగిల్ కి ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని ఇంకొక బ్యాంగిల్ ని పైన సెట్ చేసుకోవాలి. అదేనండి అంటించేసుకోవాలి. ఈ బ్యాంగిల్ అంటించేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన గమ్ అప్లై చేసుకొని ఇంకొక బ్యాంగిల్ ని అయితే అంటించుకోవాలి. సేమ్ ఇలానే ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ గమ్ అప్లై చేసుకొని 4 బ్యాంగిల్స్ ని అంటించుకున్నాను. మిగతా 4 బ్యాంగిల్స్ కూడా అలానే చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చేయాలంటే ఇవి కంపల్సరీ కంప్లీట్ గా డ్రై అయిపోయి ఉండాలి. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ ఉలన్ తీసుకున్నాను. ఇది ఒక 5 రూపీస్ లోనే దొరికేస్తుంది. ఈ రెడ్ కలర్ ఉలన్ ని ఇలా ఒక 2 లైన్లు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ కి ముందుగా ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాతే బ్యాంగిల్ కి మనం కంప్లీట్ గా థ్రెడ్ చుట్టుకోవాలన్నమాట. అండి ఇలా అయితే లాక్ చేసుకున్న తర్వాత నార్మల్ గా బ్యాంగిల్స్ చేసుకునేటప్పుడు థ్రెడ్ ఎలా చుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ ఉలన్ ని కూడా కంప్లీట్ గా బ్యాంగిల్ కి చుట్టేసుకోవాలి. మీరు ఇలా చేసుకోవాలనుకుంటే మీకు ఏ కలర్ అయితే కావాలో బ్యాంగిల్స్ ఆ కలర్ థ్రెడ్ తెచ్చుకోండి, అదే ఉలన్ థ్రెడ్ తెచ్చుకోండి. ఇలా బ్యాంగిల్ కి కంప్లీట్ గా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్ లో ఇలా కొంచెం గమ్ అప్లై చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ని కట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న గమ్ పై ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. ఇలా అంటించుకున్న తర్వాత కూడా కదిలించకుండా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక సెట్ బ్యాంగిల్స్ కి ఏ విధంగా అయితే థ్రెడ్ చుట్టుకున్నామో మిగతా బ్యాంగిల్ సెట్ కి కూడా సేమ్ ఇదే విధంగా థ్రెడ్ చుట్టేసుకోవాలి. చూడండి రెండింటికి చుట్టుకున్న తర్వాత వీటి లుక్ అయితే ఎలా మారిపోయిందో. అసలు ఇవి ఓల్డ్ బ్యాంగిల్స్ అంటే ఎవరు కనిపెట్టలేరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక శారీని తీసుకున్నాను. ఇది మా మమ్మీ నాకు డ్రెస్ కుట్టుకోమని ఇచ్చింది, కానీ దీనికి ఉన్న చమ్కీలని తీసేసి ప్లెయిన్ గా కుట్టుకుంటే బాగుంటుందని పక్కన పెట్టేశాను. అలా పక్కన పెట్టేసిన శారీ నుంచి కొన్ని చమ్కీలు అయితే లాగేసి తీసుకున్నాను. మీ దగ్గర కూడా డ్రెస్సెస్ కి శారీస్ కి ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఇలా కొన్ని చమ్కీలు అయితే తీసుకొని ఇప్పుడు నా దగ్గర కొంచెం అంటే కొంచెము ఇలా ఉలన్ థ్రెడ్ వైట్ కలర్ కూడా ఉనింది. దీన్ని కూడా దీంట్లో యూజ్ చేస్తే బాగుంటుందనేసి బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్ పైన ఇలా జిగ్జాగ్ లాగా గమ్ అప్లై చేసుకున్నాను. అంటే ఓల్డ్ డేస్ లో ఇలా మెలికలు ముగ్గులని వేస్తారు కదా, ఆ విధంగా అయితే గమ్ అప్లై చేసేసుకొని తీసుకున్న వైట్ కలర్ థ్రెడ్ ని గమ్ము ఎలా అయితే అప్లై చేసుకున్నామో దానిపైన అంటించుకుంటూ రావాలి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా అన్ని రివ్యూస్ ఐడియాస్ కూడా బడ్జెట్ లోనే చేసి చూపిస్తాను. కానీ మీ నుంచి సపోర్ట్ చాలా తక్కువ. ఎన్ని వీడియోస్ చేసినా కూడా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు. మీ నుంచి బలంగా సపోర్ట్ ఉంటేనే కదా నేను కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి మంచి మంచి వీడియోస్ చేయగలను. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. ఇలా ఊలన్నీ కంప్లీట్ గా చుట్టుకున్న తర్వాత రెండో దానికి కూడా అలానే చుట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకున్న తర్వాత శారీ నుంచి తీసుకున్న ఈ చమ్కీలు ఉన్నాయి కదా, వీటిని చమ్కీలు అంటారో ఇంకేమంటారో నాకు కూడా కంప్లీట్ గా తెలియదు. వీటిని ఈ విధంగా అయితే అంటించుకుంటున్నాను. ఫస్ట్ మిడిల్ లో పెద్దది అంటించేసి తర్వాత మిగతావి చిన్న చిన్నవి అంటించుకున్నాను. సేమ్ ఇలానే బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించాను. వీటిని అంటించాక అసలు బ్యాంగిల్ లుక్ చేంజ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఏంటబ్బా ఒకటే చూపిస్తుంది అనుకుంటారేమో, ఇంకొకటి కూడా ఉంది చూడండి. వీటికి యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ నా దగ్గర ఇంట్లో ఉన్నవే. అసలు నాకు ఎంత బాగా నచ్చాయంటే డ్రెస్సెస్ పైకి అలాగే శారీస్ పైకి కూడా చాలా బాగుంటాయి. వీటిని చేసుకోవడానికి టోటల్ ప్రైస్ కూడా చెప్పాలంటే 10 to 15 రూపీస్ లోనే అయిపోతాయి అనమాట. 5 రూపీస్ గమ్ము ఇంకా ఉలన్ ఉంటే చాలు. ఇంకా ఈ చమ్కీలు అంటారా, మీ దగ్గర ఓల్డ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉంటాయి, వాటి లాగేయండి. వీటిని ఇంట్లోనే చేసుకున్నామన్నా లేదంటే వీటి లోపల ఉండేవి ఓల్డ్ బ్యాంగిల్స్ అన్నా కూడా ఎవ్వరు నమ్మరు, అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసిన తర్వాత మీరు కూడా నిజమే అనుకుంటారు. ఇంకా ఈ మంచి ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.